తెలంగాణ నల్ల బంగారం అని చెప్పి మాట్లాడతారు ఈ బొగ్గుని. ఎవడు లూటీ చేసిండు, ఎట్లా లూటీ చేసిండ్రు. సింగరేణిది మనం తీసుకొని చూస్తే 51% ఏదైతే స్టేక్ ఉన్నదో అది తెలంగాణ గవర్నమెంట్ ఉన్నది, 49% వచ్చేసి కేంద్ర సర్కార్ది ఉన్నది. ఇది మనకు అందరికీ తెలిసిందే. అయితే ఇలా 49% ఉన్న కేంద్ర సర్కార్ నేను ఒక స్పెక్టేటర్ టికెట్ తీసుకొని చూస్తా అని అంటే నడుస్తుందా? మళ్ళీ ఓనర్షిప్, రెస్పాన్సిబిలిటీ, నీ లీగల్ డ్యూటీ మరిచినవా? ఓ బొగ్గు గనుల శాఖ మంత్రి పదవి అనేది కేవలము ప్రోటోకాల్ కోసమా, లేకపోతే పబ్లిక్లలో జయకారాలు తీసుకోనికేనా? అకౌంటబిలిటీ అనేది ఉందా లేదా? ఒక భారత పౌరుడు లెక్క అడుగుతున్నా. దీనివల్ల మనం ఇష్టపడే మోడీ గారి ఇమేజ్ ఎంత దెబ్బతింటుందో ఒకసారి ఆలోచించురి ఫ్రెండ్స్. ఇవాళ యూనియన్ కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పాలా, అసలు టెండర్ డీటెయిల్స్ నాకు తెలియదు అని అంటే మళ్ళీ మీకు ఏం తెలుసు, ఏం తెలిసి మాట్లాడతారు? మీకు అసలు ఏమన్నా తెలుసా అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. అడ్మినిస్ట్రేటివ్ పవర్సే లేవు అని అంటే మళ్ళీ ఎందుకు ఉన్నారండి మంత్రిత్వ శాఖల? అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ మీకు ఎక్కడ ఉంటాయో తెలియకపోతే మంత్రిత్వ శాఖ ఎందుకండి? అంటే లీగల్గా ఒక 49% షేర్ హోల్డరు మినిస్ట్రీ నాకు తెలియకుండా జరిగింది 9 బ్లాక్ది మొత్తము అని అంటే కూడా నన్ను నమ్ముతాడా? 49% స్టేక్ హోల్డర్. అందులో దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా కిషన్ అన్న? ఆ మంత్రిత్వ శాఖ నీ దగ్గర ఉన్నది.